నరసాపురం నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా పెద్దలందరికీ కూడా మరియు ఎంత పని చేసేవచ్చంటే టీం సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములండి. అదేవిధంగా నాగరాజు, శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కూడా నాకు సోదరులు. వీళ్ళండి స్టార్టింగ్ ఏంటంటే సువర్ణ భూమిలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వెళ్ళి సువర్ణ భూమిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్గా జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత మేనేజర్స్గా అభివృద్ధిలోకి వచ్చారు. తర్వాత ఈరోజు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టేజ్లో ఉన్నారు. వీళ్ళు చాలా ఉన్నత స్థితిలో వచ్చారు కష్టపడి. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలందరినీ కూడా, మన తమ్ముళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి మన వైజాగ్లో జెండా ఎగరేయారని కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళు ఇవాళ 500 మందికి పైగా కూడా జనం మన వైజాగ్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కింద పనిచేసిన వాళ్ళంతా వీళ్ళ కింద టీం ఉన్నారు. కష్టపడి మంచి ఉన్నత స్థితికి వచ్చారు. అదేవిధంగా వీళ్ళు రీల్స్ చూస్తూ ఉంటాను. నేను చెప్పాలంటే శ్రీనివాస్ వాళ్ళ అమ్మాయి ఫ్యాన్. వాళ్ళ అమ్మాయి మంచి రీల్స్, వాళ్ళ అమ్మాయి శ్రీనివాస్ తర్వాత నాగరాజు కూడా మంచి రీల్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకున్న ఇంట్రెస్ట్ వల్ల ఈరోజు మూవీకి వచ్చి ఈరోజు హీరోగా మూవీ తీయడం మనందరికీ కూడా చాలా ఆనందంగా ఉందండి. నేను వీళ్ళిద్దరిని చూసి ఒకటి తెలుసుకున్నదంటే తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు ఉన్నత స్థితికి చేరుకుంటారు అనేది వీళ్ళని చూసి తెలుసుకున్నానండి. నేను కూడా తల్లిదండ్రులు అంటే ఫాదర్స్ డే వస్తే ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులకు విషయం చెప్తారు. కానండి వీళ్ళు వాళ్ళ కాళ్ళు కడిగి తల్లిదండ్రులు ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకున్నా నేను చూసా. చాలా ఆనందపడ్డా. ఇటువంటి ఇలా ఉండాలి అని మనం తెలుసుకోవాలి. అందరం కూడా తల్లిదండ్రులను గౌరవిస్తే వారి పిల్లలు ఎంత ఉన్నత స్థితికి చేరుకుంటారో కూడా వీళ్ళిద్దరూ ఉదాహరణ అండి మనందరికీ కూడా. అదేవిధంగా ఈరోజు మా నాగరాజు, శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కూడా రామలక్ష్మణులండి. ఎందుకంటే ఏ పనైనా సరే కలిసి, ఇద్దరు సోదరులు కూడా కలిసే ఉద్యోగం కూడా జాయిన్ అయ్యారు. వీళ్ళు విచిత్రం ఏంటంటే ఇద్దరుంటే ఇద్దరు 2 ఆటల్లో వెళ్తారు. కానీ వీళ్ళు అదే దాంట్లోకి సువర్ణ భూమిలో జాయిన్ అయ్యి ఈ స్థాయికి వచ్చారు. మనవాడు, మన నియోజకవర్గం వాడు, మన సోదరుడు ఈరోజు సినిమా హీరో కింద మూవీ తీస్తే మనందరి బాధ్యత, ఈ సినిమాని హిట్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందండి. ఖచ్చితంగా మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని మన తమ్ముడు శ్రీనివాస్ని, అదేవిధంగా ఎంత పని చేసావు టీం అందరూ కూడా మళ్ళీ ఇదే హాల్లో మనందరం విజయోత్సవ వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.